ఎక్స్క్యూజ్ మీ మేడం. మిస్ భవానీ, వై ఆర్ యు లేట్ టుడే? గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాను. ఎవరికి గిఫ్ట్? మీకే మేడం. ఎలా ఉంది? వెరీ నైస్. పెళ్లి రోజే ఇద్దాం అనుకున్నాను, సమయానికి దొరకలేదు. నేను జీవితంలో ఎప్పుడూ లేటే. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చాలదు మేడం. 9 నెలల్లో ఇలాంటి బుల్లి యజమానురాల్ని మాకు అందించాలి. ఎక్కడ చంద్రబాబు, ఈలోగా నేను చచ్చిపోతున్నాను. ఏంటే పొద్దునగా నీడ కోసం ఎక్కడ తెచ్చా? దొడ్లో పంపునట్టు మాట్లాడతారే. మైలు దూరం నడిచి 6 గంట సేపు క్యూలో నిలబడితే ఈ బింది నీళ్ళైనా దొరికినాయి. ఇదిగా ఈ వర్కర్స్ కాలనీలో ఇంతమంది ఉన్నారు, నీళ్ళ ఇబ్బంది గురించి పట్టించుకునే మగాడే లేడు. బాబాయ్, ఈ కాలనీలో నీళ్లు రావా? రావు బాబు, నీళ్ళ కోసం అమ్మగారిని అడిగి నోరెండిపోయింది. ఈ కాలనీ గురించి అమ్మగారు పట్టించుకోరు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. ఆ టైం అయింది రాజు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడ బాబు? ఇండస్ట్రియల్ కాదురా, వేరే పని పడింది, చెప్తాను. ఆ ఇంట్లోకి పోనీ. ఏ ఇంట్లోకండి? ఆ ఇంట్లోకే. అంత పెద్దింట్లోకే ఏమంటే ఎక్కినండి తొక్కినండి లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క కాలు కింద పెట్టుకోండి. మీకెందుకండి బాబు? నేను దొక్కుతానండి బాబు. నేను దొక్కుతానండి బాబు. అంత పెద్దింట్లోకి వెళ్తున్నా కదండి, గురకగడ సంపెత్తాడమని భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు, ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు ఇల్లురా అప్పన్న. మామగారిల్లా? ఊరుకోండి సార్, మామగారిల్లు అంటే మామగారిల్లు. నా మీద జోకులు వేస్తారంటండి. చూసావు డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలు వచ్చాడో. డబ్బులు ఇవ్వయా బాబు. ఏమిటిది అల్లుడు శిష్య, కారేసి గళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటలా బిత్రప చూస్తున్నావు? నేను ఎవరినన్నా? ఈ ఇంటికి అల్లుడిని. ఇది మా మామగారు, ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవా జగదేక వీరా. నాకు పెళ్లి కాలేదండి, ఇలాంటి పార్టీ నోట్ సాటిస్ఫైడ్ గురుగారు. ఒక యూనియన్ లీడర్ గా మీతో మాట్లాడడానికి వచ్చాను. కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం కావాలి? 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో 100 రూపాయలు పెట్టి 1 గంట పెట్టించకపోతే ఎంత పాపమో తెలుసా? ఏమిటి, మేము గుడి కట్టించామా? గుడి అంటే మా కార్మికుల దృష్టిలో ఫ్యాక్టరీ మాస్టారు. ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించిన మీరు కుళాయిలు వేయించి వాళ్ళకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయరా? అది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కాలనీలో వాటర్ సప్లై చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. లేదు, కానీ మీ మొహానికి రాసుకునే పౌడర్లకి, మీ ఒంటి కొట్టుకునే సెంట్లకి, ఖరీదైన నగలకి, ఖరీదైన కారులో తిరగడానికి మాత్రం డబ్బుందా అని అడుగుతారు. ఉపన్యాసాలు వద్దు. మీరు ముందుకేస్తే మేము కొత్త స్టెప్పులు తీసుకుంటాం. ఏం తీసుకుంటారు? కొత్త స్టెప్పులు? अब नहीं बोलूंगा, करके दिखाऊंगा. अब जाता हूँ, फिर वापस आता हूँ. అయ్యగారు, అబ్బాయి ఏంటి కోపంగాని వెళుతున్నాడు? ఏమో నాకు మాత్రం అర్థమై చేసిందా? ఆఖరణ మాత్రం జాతా హై ఆతా హై అన్నాడు. తుమ్ జావ్. అయ్యో, నీళ్ళు రావట్లేదేంటి? లక్ష్మి! ఏంటమ్మగారు, ఏంటి నీళ్ళు రావడం లేదు? మోటార్ రిపేర్ అమ్మా, చెన్నయ్య గారి కింద రిపేర్ చేస్తున్నారు. అలాగా? ఎంతసేపు బాగు చేస్తారు? ప్రాణం ఉన్న పెళ్ళమే దారికి రావడం లేదు, ఇక ప్రాణం లేని ఈ మోటార్ ఏమొస్తుంది? నేను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను నీకంటే 5 నిమిషాలు ముందే వెళ్ళాలి, లేకపోతే ఎర్రసున్న చుట్టేస్తావు. వెంటనే స్నానం చేయకపోతే నాకు చిరాకు. 2 రోజుల నుంచి నీళ్లు లేక స్నానం చేయక కాలనీలో కార్మికులంతా చిరాకు మీద చిరాకు పడుతున్నారు. ఐసీ, అంటే వర్కర్స్ పడే బాధ ఏమిటో నాకు ప్రత్యక్షంగా చూపించడానికి తమరే ఈ పని చేశారా? నాకేం పని? నీ ఒళ్ళు కంపు కొడితే నాకే కదా నష్టం. రాత్రి మళ్ళీ నీ గదిలో పడుకోవాలి. మేనేజ్ లేదు. అల్లుడు శిష్య, అమ్మాయిని బాధ పెడితే పెట్టావు కానీ నాకు చెంబుడు నీళ్ళు ఇవే అని పుణ్యం ఉంటుంది. అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. మీకైతే ఈ వాషర్ బిగిస్తా, నిమిషంలో వస్తాయి నీళ్లు. మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి. థ్యాంక్స్.